అందరికీ నమస్కారం అండి. దసరా నవరాత్రులు వచ్చేస్తున్నాయి. భారతదేశంలో అందరూ ఎంతో కోలాహలంగా జరుపుకునే పండగల్లో దసరా కూడా ఒకటి. ఈ దసరా పండుగను నవరాత్రులని కూడా అంటారు. ఈ నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారిని రకరకాల అలంకారాలతో అలంకరించి పూజించటం జరుగుతుంది. అలాగే అమ్మవారికి రకరకాల నైవేద్యాలను పెట్టి తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు. ఈ నవరాత్రులలో పార్వతీదేవి కైలాసాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి సంచరిస్తూ ఉంటుంది. అందువలన ఈ నవరాత్రుల సమయంలో తమ భక్తితోటి, నైవేద్యాలతోటి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవటానికి భక్తులు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందరూ ప్రతిరోజు ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఇంట్లో పూజ చేసుకోవడానికి కుదిరినా, కుదరకపోయినా కనీసము దేవుని పూజా గదిలో నమస్కారం చేసుకుంటూ ఉంటారు. మామూలు సమయంలో పూజ చేసుకున్నా, చేసుకోకపోయినా ఈ నవరాత్రుల సమయంలో ఇంట్లో కనీసము ఒక్కరోజైనా సరే ఈ వీడియోలో చెప్పిన విధంగా పూజ చేసుకున్నట్లయితే తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. నవరాత్రులలో ఇంట్లో పూజ ఎలా చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా ఈ నవరాత్రులలో ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము. 2024 సంవత్సరము అక్టోబర్ 2వ తేదీ నుంచి నవరాత్రులు మొదలవుతాయి. అలాగే అక్టోబర్ 13వ తేదీ విజయదశమితో నవరాత్రులు ముగియటం జరుగుతుంది. ఈ 9 రోజుల పాటు దుర్గాదేవిని పూజిస్తారు. ఈ రోజుల్లో ఇంట్లో కలశాన్ని స్థాపించి అమ్మవారిని కనుక పూజించినట్లయితే అష్టైశ్వర్యాలు లభిస్తాయని కొన్ని పురాణ గ్రంథాల్లో చెప్పబడింది. ఈ నవరాత్రుల సమయంలో తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి. ఈ నియమాలను పాటించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం లభించడంతో పాటు విపరీతమైన ధనలాభం కూడా కలుగుతుంది. ఈ నవరాత్రుల రోజుల్లో దుర్గామాతను ఎలా పూజించాలి, కలశాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. 9 రోజులు అమ్మవారిని పూజించలేని వారు ఏ రోజున అమ్మవారిని పూజిస్తే మంచిది అన్న విషయం కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. దసరా నవరాత్రులు ప్రారంభమవటానికి ముందే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో ఉన్న పాత వస్తువులు బయటపడేయాలి. అక్టోబర్ 3వ తేదీ నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి. చాలామంది నవరాత్రులు 9 రోజులు ఇంట్లో అమ్మవారిని పూజించుకుంటారు. కానీ కొంతమందికి ప్రతిరోజు పూజ చేయటం కుదరదు. ప్రతిరోజు పూజ చేయటం కుదరని వారు ఈ 9 రోజుల్లో కనీసము 3 రోజులైనా సరే ఇంట్లో అమ్మవారిని సులభంగా పూజించుకోవాలి. దుర్గామాత అమ్మవారిని పూజించుకోవాలంటే పెద్దగా ఆర్భాటాలేమీ అవసరం లేదు. మామూలుగా మీరు ఎలా ఇంట్లో పూజ చేసుకుంటారో అలాగే చేసుకోవచ్చు. కానీ కొన్ని చిన్న చిన్న నియమాలు తెలుసుకొని అమ్మవారిని పూజించినట్లయితే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ముందుగా నవరాత్రులు వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. అలాగే దుర్గామాత చిత్రపటాన్ని ఇంటికి తెచ్చుకోవాలి. ఈ నవరాత్రుల్లో దుర్గా అమ్మవారి ఫోటోని తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. ఈ నవరాత్రుల సమయంలో 9 రోజుల పాటు అమ్మవారు భూమి మీద తిరుగుతూ ఉంటారు. అందువలన దుర్గమ్మ తల్లి చిత్రపటాన్ని తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకున్నట్లయితే తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహము లభిస్తుంది. నవరాత్రులు ప్రారంభమైన మొదటి రోజున అంటే అక్టోబర్ 3వ తేదీ ఇంటి ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసుకోవాలి. ఏ ఇంటి ముందైతే స్వస్తిక్ చిహ్నం ఉంటుందో ఆ ఇంటిపైన అమ్మవారి అనుగ్రహము ఖచ్చితంగా ఉంటుంది. ఇంటి తలుపు మీద కానీ ఇంటి ముందున్న గోడలపైన కానీ స్వస్తిక్ గుర్తు వేసుకోవాలి. నవరాత్రుల్లో పూజ చేయాలి అనుకునేవారు ముందుగా అమ్మవారి ఫోటోకు గంధము రాసి కుంకుమ బొట్టు పెట్టుకొని అమ్మవారికి పూలమాలను సమర్పించాలి. మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని నిండుగా ముస్తాబు చేసుకోవాలి. మట్టి గాజులతో ఒక దండ తయారు చేసి అమ్మవారి పటానికి వేస్తే చాలా మంచిది. ఈ 9 నవరాత్రి రోజుల్లో వచ్చే మంగళవారం రోజు, శుక్రవారం రోజు ఏదైనా అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి నిమ్మకాయల దండ వేస్తే చాలా మంచిది. నిమ్మకాయ అంటే దుర్గా తల్లికి చాలా ఇష్టము. కాబట్టి నవరాత్రుల్లో ఏదో ఒక రోజు అమ్మవారి దేవాలయానికి వెళ్ళి నిమ్మకాయల దండను వేస్తే చాలా మంచిది. అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నము, పులిహోర, దద్దోజనము అలాగే అనేక రకాల పండ్లను సమర్పించుకోవచ్చు. ఇవేవి సమర్పించలేని వారు కనీసం ఒక బెల్లం ముక్కైనా సరే అమ్మవారికి నైవేద్యంగా పెడితే సరిపోతుంది. అయితే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ నవరాత్రుల్లో పూజా గదిలో కలశం ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. ప్రతిరోజు పూజ చేయలేని వారు కూడా ఈ నవరాత్రుల మొదటి రోజున పూజా గదిలో కలశం ఏర్పాటు చేసుకొని నవరాత్రుల చివరి రోజున అంటే దసరా రోజున
ఇంట్లో పూజ చేసి కలశాన్ని కదిలించాలి. ముఖ్యంగా ఈ నవరాత్రి రోజుల్లో ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకుంటే ఇల్లంతా కాసులతో నిండిపోతుంది. నవరాత్రుల్లో పూజలు చేసేటప్పుడు అమ్మవారికి కుంకుమ పూజ ఖచ్చితంగా చేయాలి. ఏ స్త్రీ అయితే నవరాత్రుల సమయంలో అమ్మవారికి కుంకుమ పూజ చేస్తుందో ఆ స్త్రీకి దీర్ఘసుమంగళత్వం ప్రాప్తిస్తుంది. భర్త యొక్క సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది. అమ్మవారికి కుంకుమ పూజ చేయాలనుకున్నప్పుడు పూజ చేసేటప్పుడు పసుపుతో గౌరీదేవి అమ్మవారిని తయారు చేసుకోవాలి. తమలపాకు మీద పసుపు గౌరీదేవిని ప్రతిష్ఠించుకొని గౌరీదేవికి కుంకుమ బొట్టు పెట్టి పూలు సమర్పించాలి. తరువాత గౌరీదేవి పైన భక్తి శ్రద్ధలతో కుంకుమ వేస్తూ అమ్మవారిని పూజించాలి. ఈ విధంగా మీకు వీలైనన్ని రోజులు ఇంట్లోనే అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవచ్చు. పూజ పూర్తయిన తర్వాత ఈ కుంకుమను జాగ్రత్తగా దాచిపెట్టుకొని ప్రతిరోజు ఈ కుంకుమ పెట్టుకుంటే చాలా మంచిది. పసుపు గౌరీదేవిని ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ నీటిలో కానీ వెయ్యాలి. ఈ నవరాత్రుల్లో 7 గోమతి చక్రాలను తెచ్చుకొని ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి బీరువాలో గనక పెట్టుకున్నట్లయితే డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. దుర్గాదేవి అమ్మవారికి నిమ్మకాయ దీపాలంటే చాలా ఇష్టము. ఈ నవరాత్రుల సమయంలో ఏదైనా దేవాలయానికి వెళ్ళి అమ్మవారి ముందు నిమ్మకాయల దీపాన్ని వెలిగించాలి. ఇలా గనక చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. నిమ్మకాయలను అడ్డంగా కోసి అందులో ఉన్న గుజ్జు మొత్తం తీసేసి 9 నిమ్మ చెక్కల్లో ఆవు నెయ్యి పోసి ఒత్తులను వేసి వెలిగించాలి. ఈ నవరాత్రుల్లో రాహుకాల దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ఈ రాహుకాల దీపాలు వెలిగించినట్లయితే జీవితంలో ఏర్పడిన కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ 9 రోజుల పాటు ఇంట్లో అఖండ జ్యోతి వెలిగిస్తే అఖండ రాజయోగం ఖచ్చితంగా లభిస్తుంది. ఈ అఖండ జ్యోతిని పూజా గదిలో వెలిగించుకోవచ్చు. ఇలా చేయటం వల్ల ఎన్నో మంచి ఫలితాలు వస్తాయి. ఈ వీడియోలో చెప్పిన విధంగా నవరాత్రుల సమయంలో దుర్గాదేవి పూజ గనక చేసుకున్నట్లయితే అఖండ సౌభాగ్యము, అఖండ అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.